రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ గుడివాడ గూట్లే అనేవాడు దాదాపు 100 రోజులు అవుతుంది వీడు ఓడిపోయి. మరి ఇప్పుడు వరకు ఎక్కడ ఉన్నాడండి? కనీసం వాడి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ నేను తోపు తురుము పుడింగి అంటాడు కదా. మరి జగనన్న తర్వాత జగనన్న లాంటి అన్నంత లెవెల్లో బిల్డప్ ఇస్తాడు, వీర కటింగ్లు ఇస్తాడు కదా. మరి ఓడిపోయిన తర్వాత ప్రజల కోసమే బ్రతకాలిగా, ప్రజల్లోనే ఉండాలిగా, ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవాలిగా, కూటమి ప్రభుత్వం ఏ తప్పులు చేస్తుందో చూపించాలిగా, కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తే హెచ్చించాలిగా, కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రెస్ మీట్ పెట్టి ఖండించాలిగా. మరి ఇన్ని రోజులు ఏమైపోయాడు? ఎక్కడ దాక్కున్నాడు వీడు? ఒక బూచోడల్లే, ఒక దయ్యమల్లే, ఒక పిచాచల్లే, ఒక రాక్షసుడల్లే, పిల్లల్ని ఎత్తుకుపోయే దరిద్రుడల్లే ఉన్నాడు ఈరోజు. ఇంత గడ్డం వేసుకొని ఇంత బొచ్చేసుకొని ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చాడు. ఈరోజు ఎందుకు వచ్చావు? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంత తీసుకున్నావు? డబ్బులు లేదే నువ్వు పనిచేయవన్న సంగతి అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలుసు. రాష్ట్రంలో నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టావో, ఒక్కొక్క ప్రెస్ మీట్కి ఎంత తీసుకున్నావో కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు డబ్బులు తీసుకున్న బతుకు నీది. అలాంటిది నువ్వు ప్రతిపక్షం కూడా లేకుండా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండి నువ్వు వాడి దగ్గర డబ్బులు తీసుకోలేదని ఏంటి గ్యారంటీ? నువ్వు ఈరోజు అడుక్కు తింటా ఉన్నావు. అమ్మా బాబా అమ్మాదేకని ఎక్కడ పడితే అక్కడ 100-200 తీసుకుని బతుకు అయిపోయింది నీది ఈరోజు చివరికి. కాబట్టి నీ ఖర్చులకు డబ్బులు లేక జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వడం వల్ల నువ్వు ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి కుక్కవాగుడు వాగుతా ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన గత 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా పిచ్చిగా పేటరేగిపోయావు. సహించాం, ఓర్చుకున్నాం, అధికారంలో ఉన్నామన్న బలుపుతో పిచ్చి కూతలు కారు కూతలు కూసావు. ఈరోజు ఎందుకురా బాబు చంద్రబాబు నాయుడు గారు అన్ని మాటలు అన్నాను, నా పేకల దాకా తెచ్చుకున్నానని ఈరోజు నువ్వు భయభ్రాంతులకు గురైపోయి చివరికి బాత్రూంలలో దాక్కొని నిద్రాహారాలు లేని బతుకుతా ఉన్నావు. ఈరోజు నిద్దట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా నా లోకేష్ గారు గుర్తుకొచ్చి ఉలిక్కిపడి లెగుస్తూ ఉన్నావు. నువ్వు లెగిస్తే నిద్రపట్టని రోజులు వచ్చాయి నీకు. అలాంటిది నువ్వు ఈరోజు ఒక డబ్బు కోసం, మీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కుక్కలందరూ అంతే, డబ్బు కోసం పెంటైన్ తినడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. మీరు గత 5 సంవత్సరాలు చేసింది అదే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని పిచ్చి కూతలు కానీ కారు కూతలు కానీ పిచ్చిగా వాగితే మర్యాదగా ఉండదని తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు, ఎన్నిసార్లు తలనీలాలు ఇచ్చాడు. మరి నేను దాదాపు 40 సార్లు తిరుపతికి వెళ్ళాను, నువ్వు 40 సార్లు తిరుపతికి వెళ్ళడం వల్లే అనుకుంటా ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం అట్లాగే ఉండిపోయింది. లేకపోతే ఇంకా అంగరంగ వైభవంగా వెలిగిపోతూ ఉండేది. నీలాంటి దరిద్రులు వెళ్ళడం వల్లే, నీలాంటి దరిద్ర పాదాలు అక్కడ పెట్టడం వల్లే చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి గురించి తప్పుడు కూతలు కూస్తా ఉన్నాడు ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి. ఒక పిచ్చి కుక్క, ఒక గజ్జి కుక్క. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారిని అనేవాడు నీ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళాడు, ఎన్నిసార్లు తలనీలాలు ఇచ్చాడు, ఎన్నిసార్లు ఉండిలో డబ్బులు వేశాడు, ఎంత ఆదాయం తీసుకొచ్చాడు, ఇప్పుడు వరకు తిరుపతి దేవస్థానంలో ఎంత అభివృద్ధి చేశాడు? సిగ్గు శరం ఉండాలి గుడివాడ గూట్లే, ఒక కొడాలి నాని అనేవాడికి. ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడం కాదు, నువ్వేదో 40 సార్లు వెళ్ళాను, 30 సార్లు తలనీలాలు ఇచ్చాను అని చెప్తే అది తప్పు ఒప్పైపోతుందా? పిచ్చి కూతలు కూసినంత మాత్రాల నువ్వు తప్పు చేసినవన్నీ నిజాలు అయిపోవు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే అంటా ఉన్నావో, తలనీలాలు ఇచ్చినంత మాత్రాల భగవంతుడు నీకేదో వర్షమేం కురిపించట్ల, వరాల వర్షాలు. భగవంతుడికి 2 చేతులతో నమస్కరిస్తే, సాష్టాంగ నమస్కారం చేస్తే చాలు. తలనీలాలు ఇవ్వాలి, ఉండిలో డబ్బులు వేయాలని ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి ఆచితూచి మాట్లాడు. నామరూపాలు లేకుండా పోతావు. ఈరోజు పార్టీ ఎట్లాగో పోయింది. నువ్వు ఎన్ని మాటలు అన్నావో, చంద్రబాబు నాయుడు గారి భార్యను ఎన్ని మాటలు అన్నావో, ఎన్ని కబ్జాలు చేసావో, ఎన్ని దోచేసుకున్నావో, అయినా ఇప్పుడు వరకు నీ గురించి ఎక్కడా కూడా చిన్నది కూడా తీసుకురాకుండా ఇంకా నువ్వు బతికి బట్టగడుతున్నావు అంటే, ఇంకా నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నావు అని అంటే కేవలం ఆయన మంచితనం వల్లే, ఆయనకి ప్రజల మీద ఉన్న మంచితనం వల్లే. ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకపోవడం వల్లే నువ్వు ఇంకా బతికి బట్టగడతా ఉన్నావు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని పిచ్చి కూతలు కూస్తే నీ పుచ్చలేసిపోయిద్దని హెచ్చరిస్తాను.